హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఖ్యాతి నైని నా కోసం గ్రీటింగ్ కార్డ్స్ చేశారు. సూపర్ ఉన్నాయి కదా, ఎంత బాగా చేశారు. 2 కలర్స్ వేసి బాగుంది, సూపర్. చదువుతావా చెప్ప. ఏం రాశారు ఖ్యాతి? నాకేనా? Happy New Year to my family and my teachers and my friends. I hope this year will be memorable year and very happy year in 2025. I hope not be sad for everything in your life and for everything be happy. Do not cry for small things. This year will be like great, memorable, full of happiness, full of enjoy and be think positive. Once more happy new year. ఇది నైన్ కూడా చదువు. సూపర్గా చేసినారు కదా, నాకు గ్రీటింగ్ కార్డ్స్ సూపర్గా నచ్చాయి. This is the time when we come together to celebrate, to reflect and to look towards the future. What is your revelation? Feedback in your next page. ఓకే, నాకైతే సూపర్గా నచ్చినాయి ఖ్యాతి. బాబా భలే రాశారు, చూపించాను నాన్న. ఇక్కడ 2025 అంట, ఇక్కడ 2 0 2 5 గ్రీటింగ్ కార్డ్ చేసినారు. నాకైతే ఈ ఇయర్ సూపర్గా నచ్చింది. పాత అంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఇవి చూస్తే. నేనైతే ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ రాశానో ఇవి చూస్తుంటే నాకు చాలా మెమరబుల్ డేస్ గుర్తొచ్చాయి. అప్పట్లో అయితే సౌందర్య, వెంకటేష్ ఇట్లా వాళ్ళవే తీసి ఇచ్చేవాళ్ళము అందరికీ న్యూ ఇయర్ అంటేనే. బాగున్నాయి కదా. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయాయా? బాగా జరుపుకున్నారా న్యూ ఇయర్? ఎలా జరుపుకున్నారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మార్నింగే ఇంకా ముగ్గు వేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ నుంచి ఏ కొత్త పనులు స్టార్ట్ చేస్తున్నారో అవన్నీ మంచిగా జరగాలి. అలాగే ఈ ఇయర్ నుంచి హ్యాపీగా ఉండాలి అందరూ కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వచ్చి ముగ్గు వేసుకుంటున్నాను. నేను పెయింట్తో వేస్తున్నాను కదా, దానిపైన ఇంకా కలర్స్తో వేరే ముగ్గు వేసుకొని దాన్ని కవర్ చేస్తున్నాను అనమాట. ఇలా వేసుకుని చిన్న ప్లేస్ కదా కాబట్టి చిన్న ముగ్గే వేసుకుంటున్నాను. నా చిన్నప్పుడు అంటే కొన్ని ఇయర్స్ ముందు చాలా బాగా చేసుకునే వాళ్ళము న్యూ ఇయర్ అయితే. మాది ఆంధ్ర కదా, మా అమ్మ అయితే, నేను ఒక్కదాన్నే అమ్మాయి కాబట్టి మా అమ్మ నాకు న్యూ ఇయర్కి ఒక డ్రెస్సు, తర్వాత సంక్రాంతి 4 days ఉంటే 4 డ్రెస్సెస్, అలాగే మొత్తం 5 డ్రెస్సెస్ నాకు ఈ పండగకి వచ్చేటివి. మా అమ్మ అయితే నైటే ఇలాగ ముగ్గులు పెట్టుకునేది, నేను మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. అలాగే ఇప్పుడు నైని నాకు హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఒక డ్రెస్ వేసుకునేదాన్ని అండి. తలస్నానం చేసేసి అసలు సంక్రాంతికి అయితే నైట్ భోగి రోజే నైట్ 12:30కే మేము తలస్నానం చేసేసి కొత్త డ్రెస్ వేసుకునేది. ఇంకా కొత్త బట్టలు తెచ్చి హడావిడి మామూలుగా ఉండదు సంక్రాంతికి అయితే. అసలు న్యూ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది.
ఇంట్లో అన్ని పనులు అంటే బూజులు తెచ్చుకొని ఇంట్లో ఉండే బట్టలు బెడ్షీట్లు అన్నీ వాష్ చేసుకొని పాత్రలన్నీ కడిగి మొత్తం పాత్రలు అటక పైన ఉండేటివన్నీ తీసి కడిగి అన్నీ చేసేవాళ్ళము. ఇప్పుడైతే డ్రెస్సెస్ కాదు కదా, ఏం లేవు. ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి తీసేనే సరిపోతుంది. ఎంతైనా అప్పుడున్న మెమరీనే వేరే మెమరబుల్ డేస్ అండి. నాకైతే అప్పటి డేసే గుర్తొస్తాయి. చాలా బాగుండేటివి అప్పుడైతే. ఈ సోషల్ మీడియా ఇంత ఉండేది కాదు. నేను 90s కిడ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. అన్నీ అప్పట్లో చాలా బాగుండేది. అప్పుడప్పుడే టెలిఫోన్ వచ్చేది, టీవీ అవన్నీ వచ్చేది. 2000స్లో అయితే 2010 వరకు మంచిగా ఉండింది అనిపిస్తుంది నాకు. 2010 నుంచి ఇంకా ఒక్కొక్కటి చేంజ్ అయిపోయింది. 2014 వరకు కూడా నాది కాలేజ్ లైఫ్. 14, 15, 16 వరకు. ఇప్పుడైతే మా పిల్లోళ్ళు స్కూల్ లైఫ్ అట్లుంటుంది మరి. ఇప్పుడు ముగ్గంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చి ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాం డే అని చెప్పి రాగి దోశ వేసుకుంటున్నాను. దీంట్లో ఏం వేయలేదు, ఓన్లీ రాగి పిండి, సాల్ట్, కొంచెం దోశ అంటే ఇడ్లీ సోడా ఉంటుంది కదా అది, కొంచెం మినప్పప్పు నానబెట్టి గ్రైండ్ చేసి వేసాను. అంతే. ఇదిలాగా దోశ వేసుకొని ఇంకా దీనికి నేను టమాటో చట్నీ చేశాను. మామూలు చట్నీ కూడా చేసుకోవచ్చు. అవును, న్యూ ఇయర్ రోజులు మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్? మా ఇంట్లో అయితే ఇది. మామూలుగా మా అమ్మ వాళ్ళైతే ఇడ్లీ, దోశ, చికెన్, మటన్ చేసుకున్నారంట. మేమైతే ఇలా చేసుకున్నాం. ఇక దీపం అంతా పెట్టుకున్న తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేసేట్టుకుంటే ట్రై చేయండి. కేక్ ఏం కట్ చేయలేదండి న్యూ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ కట్ చేశాను కానీ నేను ఈ ఇయర్ కట్ చేయలేదు. ఏమో అసలు మొన్నే తిన్నాం మేము కేక్, స్వీట్స్ అన్నీ. అందుకని ఇప్పుడు కట్ చేయబుద్ధి కాలేదు. అందుకని చెప్పి ఇంకా నార్మల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. హెడ్ బాత్ అంతా చేసి ఇంకా ఈరోజు బిర్లా టెంపుల్ వెళ్తున్నాను. రండి మీరు కానీ నాతో పాటు బిర్లా టెంపుల్కి వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి కింద నుంచి నడవాలండి బిర్లా టెంపుల్కి. మనకి సెక్రటేరియట్ ఉంటుంది కదా, అక్కడ ఆపోజిట్లో ఉంటుంది. రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి ఇట్లా ఒక గల్లీ టైప్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. మొత్తం షాప్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని లోపలికి వెళ్తే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను. 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదంతా క్రాస్ చేసుకొని లోపలికి వెళ్ళామంటే పైన కొండ పైన ఉంటాడు వెంకటేశ్వర స్వామి. అదే అండి అక్కడ చూపిస్తున్నారు చూడండి. పాలరాతితోనే కట్టుంటారండి మొత్తం. పాలరాతి అంటే ఇంకా వైట్ మార్బల్స్ ఉంటాయి కదా, వాటితోనే కట్టుంటారు. మొత్తం చల్లగా ఉంటుంది. నువ్వు ఎంత ఎండకన్నా వెళ్ళు, మొత్తం టెంపుల్ అనేది చల్లగా ఉంటుంది. క్యూ చూడండి ఇక్కడ వరకు ఉంది. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. ఇంత దూరం వచ్చాము, దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్ళేది? అందుకని చెప్పి ఇంకా క్యూలో నిలబడుతున్నాం అనమాట. ఫుల్ ఉన్నారు ఈరోజు క్రౌడ్. అసలు ఉండరేమో అనుకున్నాను నేనైతే. ఫుల్ ఉన్నారు. నాలాగనే అనుకుని అందరూ వచ్చారేమో. ఇక్కడ కనపడేది కిందండి. ఈ కింద నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. అదొక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మేము క్యూలో నిలబడి వెళ్ళాము. ఈ క్యూలోకే 1.5 అవర్ అయి ఉంటుంది. అసలు
మళ్ళీ రిటర్న్ తొందరగానే వచ్చేసాము. ఇది హాఫ్ క్యూ అయింది, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. పైకి వెళ్ళాలంటే మనకి పైకి మొత్తం పాలరాతి బండలే ఉంటాయండి కింద నుంచి. కానీ చాలా సూపర్గా ఉందండి టెంపుల్ అయితే. నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ముందు వచ్చాను, ముందు ఇట్లే న్యూ ఇయర్కే వచ్చాము. ఇదే అండి టెంపుల్ అయితే. పైన ఉంటుంది చూడండి, మొత్తం పాలరాతితోనే ఉంటుంది. ఎంత బాగుందో కదా, అసలు చూస్తుంటేనే సూపర్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనము. ఆ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే మనకి సిటీ ఎంత కనపడుతుంది. సెక్రటరేట్ ఆపోజిటే ఉంటుంది ఇది. నేను అది కానీ చూపిస్తాను. సెక్రటరేట్ తర్వాత ట్యాంక్ బండ్ ఇవన్నీ కనపడతాయి. చూడండి సిటీ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఇదంతా గార్డెన్ పెట్టారు, చాలా బాగుంది టెంపుల్. కానీ జనం మాత్రం సందు లేదండి. ఇసుకేస్తే సందు ఉండదని చెప్తారు చూడండి, అంతున్నారు. మేము వెయిట్ చేసి అది కాకుండా ఎండకి, అంటే ఎండ ఏం లేదు ఇప్పుడు చలికాలమే కాబట్టి మరీ అంత లేదు, కొంచెం టయర్డ్ అయ్యామన్నమాట. పిల్లలు అయితే ఇంకా టయర్డ్ అయిపోయారు. వచ్చేసాము, కానీ ఇంకా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి రావాలి. చూడండి ఇదంతా క్యూ లైనే ఉంది మొత్తం. ఇటు నుంచి టెంపుల్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి రావాలి. ఇదండి ఫ్రంట్కి వచ్చాము. సెక్రటరేట్ ఇది, అది ట్యాంక్ బండ్. ఇదంతా సిటీ చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా. మేమైతే టెంపుల్ ముందుకు వచ్చేసాము. మొత్తానికి 1.5 to 2 hours తర్వాత పోయి దర్శనం చేసుకొని వచ్చేద్దాము. లోపల మనకి ఫోన్ అలో లేదు. వెంకటేశ్వర స్వామి పెద్దగా ఉంటారు. నేను కానీ అందరూ మన సబ్స్క్రైబర్స్ తరపున అందరూ మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. దర్శనం అంతా అయిపోయింది, ఇది వచ్చేస్తున్నాము. షాపింగ్ అంతా చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈరోజుకి ఈ వీడియోనండి. బాయ్.